రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఏర్పాటైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యకర్త అధినేత కార్యక్రమం ద్వారా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన రైతుల ఫిర్యాదులను నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి సెంటు భూమికి సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. పిఠాపురం మండలంలోని పి దొంతమూరు, వెల్దుర్తి, బి కొత్తూరు, పి తిమ్మాపురం మరియు పి రామవరం గ్రామాలకు చెందిన సుమారు 3000 ఎకరాల ఆయకట్టుకు సింహాద్రి రాజ్ కాల్వ ద్వారా సాగునీరు సరఫరా అవుతోందని రైతులు తెలిపారు. అయితే కెల్లంపూడి మండలంలోని గెద్దనాపల్లి నుంచి వెల్దుర్తి వరకు కాలువ పూడికతో నిండిపోవడం, గడ్డి పెరగడం, గ్రామాల నుంచి వచ్చే చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని రైతులు ఆరోపించారు. కాలువ శుద్ధి జరగకపోవడంతో గత 2 పంటల సీజన్లలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నామని తెలిపారు. అదేవిధంగా పి దొంతమూరు గ్రామంలోని గోపాల చెరువు మడుగు శిథిలావస్థలో ఉండడంతో చెరువులో నిల్వ ఉండాల్సిన నీరు వృధాగా కిందికి పొర్లిపోతోందని వివరించారు. ఈ మడుగు మరమ్మతులకు 8 లక్షల రూపాయల నిధులు మంజూరైన అమరావతి నుంచి డిజైన్ రాలేదు అనే కారణంతో పనులు చేపట్టలేదని అన్నారు. దీనివల్ల 1000 ఎకరాల పంట భూములు నీటి కొరతతో నష్టపోతున్నాయని చెప్పారు. రైతుల సమస్యలను కలెక్టర్ కు వివరించిన టీడీపీ నాయకులు సింహాద్రి రాజ్ కాల్వలోని పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించి గోపాల చెరువు మడుగును వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అధికారులు కూడా అదే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రతి రైతు పొలానికి సాగునీరు చేరాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని కార్యరూపం దాల్చాలంటే కాలువల పూడిక తొలగింపు, చెరువుల మరమ్మతులు అత్యవసరమని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా దొంతమూరు గ్రామంలో గోపాలరాజు చెరువుకి షట్టర్లు అయ్యి పూర్తిగా పోయి ధ్వంసమైపోవడం జరిగింది. వాటి నిమిత్తం కలెక్టర్ గారికి చేస్తే 8 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయిందన్నారు. కానీ అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. ఇంకా ఏదో డిజైన్ రావాలా అది ఇదని చెప్తున్నారు. పోయిన సంవత్సరం పంట నష్టపోయాం, ఈ సంవత్సరం కూడా పూర్తిగా పంట నష్టపోయి ఇది ఉంది. పూడి తేదీ కోసం వీళ్ళందరూ తీసుకొని ఒకసారి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశంతో పార్టీతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్త అధినేత కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో ప్రజల నుంచి ఏ విధమైన ఫిర్యాదులు వచ్చినా స్వీకరించడానికి గత ప్రభుత్వం నుంచి వచ్చిన వేధింపులు కూడా వస్తూ ఉంటాయి. ఆ కార్యక్రమాలు షార్ట్అవుట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పిఠాపురం మండలం పి దొంతమూరు, వెల్దుర్తి గ్రామాలకు సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే అది కిర్లంపూడి ఏలేరు ఇరిగేషన్ కిర్లంపూడి సెక్షన్ ఉన్నటువంటి గ్రామాలు పై తీయకపోవడం వల్ల కింద రైతులు నీరు అందక సుమారు దొంతమూరు, వెల్దుర్తి, తిమ్మాపురం, బీకొత్తూరు, రాయవరం, రాపర్తి, భోగాపురం, బీపత్తిపాడు గ్రామాల్లో 3000 ఎకరాలు నీరు అందక నష్టపోయే ప్రమాదం ఉంది రైతులు. దానిపైన పై ఆయకట్టులో పూర్తి చేతలు వెంటనే తీయాలని, రైతులకు వినియోగం చేయాలని ఒకటి. అదేవిధంగా పి దొంతమూరు గ్రామంలో ఉన్నటువంటి గోపాల చెరువులో ఈ మధువు కుదుకుపోవడం వల్ల ఏదైనా అరకొర నీరు వస్తూ ఉంటే కిందకి వాటర్ అయిపోయి నష్టం జరుగుతూ ఉంది. అంటే నీరు నిలబడక అదే స్టోర్ అయి ఉంటే కనుక రైతులు ఎత్తడికాలంలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి గత కలెక్టర్ గారు 8 లక్షలు గ్రాంట్ ఇచ్చినప్పటికీ కూడా పనులు ప్రారంభం కాలేదు. దాని మీద ఇవ్వడం జరిగింది. దీని మీద గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సత్వమే పనులు పూర్తి చేయవలసింది ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పీబీసీ ఆయకట్టులో ఉన్నటువంటి ఏకే మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి చెరువుకి కల్వర్ట్ల మరమ్మతులు కూడా నిధులు ఇవ్వవలసింది చేస్తే దానికి కూడా ఎస్టిమేట్లు పడాపీడీ గారికి ఆదేశించడం జరిగింది. ఎస్టిమేట్లు సిద్ధంగా ఉన్నాయి. 18 లక్షలతో పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 14వ వార్డులో అక్కడ ప్రజలు చివరి ప్రాంతం, మున్సిపాలిటీకి చివరి ప్రాంతం అవడంతో అక్కడ తాగునీరు లేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ సత్వరమే మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ ప్రజలు క్షేమాన్ని చూడవలసిన విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిపై కూడా మేము ఇచ్చినటువంటి 3 సమస్యల మీద కూడా గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.